జనవరి 10వ తేదీన మనకు శుక్రవారముతో కూడినటువంటి ముక్కోటి ఏకాదశి రాబోతుంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఎంతో శక్తితోని కూడుకుని వస్తుందన్నమాట. అంటే జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున ఏకాదశి మనకు ఏర్పడుతుంది. అంటే నార్మల్గా మనకు గురువారం రోజే ఏకాదశి తిథి ఉంటుందండి, ఇంకా శుక్రవారం ముగిస్తుందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే గురువారం కంటే కూడా శనివారమే మనము పూజా కార్యక్రమాలు చేసుకోవాలని మనకు పండితులు సూచించడం జరుగుతుంది. కాబట్టి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా ఎవరైతే ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి కోట్లు దూసుకురావటం ఖచ్చితంగా ఖాయం. వారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది, వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ వస్తువులు కొనటం వల్ల ఇంట్లో మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు అన్ని విధాలుగా కూడా మీ జీవితం బాగుంటుందని చెప్పొచ్చు. అలానే మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున అంటే మంచి తిథి మనకు శుక్రవారంతో ఏకాదశి రావటం చాలా విశేషం అని చెప్పొచ్చండి. కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఏ వస్తువులను తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలతో మన ఇల్లు తులతూగటానికి అవకాశం ఉంటుంది. ఎంతటి పేదవారికైనా సరేనండి కుబేర యోగం కలుగుతుందని కూడా ఓ రకంగా చెప్పొచ్చు. లక్ష్మీనారాయణ అనుగ్రహంతో దూసుకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజున మనం ఏంటంటే కనుక ఏకాదశి మనకు నార్మల్గా అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి ఏడాదికి. కాకపోతే ఇప్పుడు వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. విష్ణుమూర్తి అంటే 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఏకాదశి తిథి రోజున వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. తెల్లవారుజామునే ఏంటంటే కనుక భక్తులందరూ కూడా దర్శనం కోసం వేచి ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏకాదశి తిథి రోజునండి మర్చిపోకుండా మనం ఏంటంటే ధ్యానం చేయటం, అలానే కాకుండా ఉపవాసం ఉండటం, దానం చేయటం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మన సంపద కూడా అంతకంత పెరుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఈ ఒక్క రోజు మనం ఉపవాసం చేస్తే మనకు వైకుంఠ వాసం కలుగుతుంది. అలానే కాకుండా ఈ ఉపవాసం చేయటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మనము ఉపవాసం ఉంటూ దేవుడిపై మనసు లగ్నం చేసుకుని ఆ తర్వాత ఏంటంటేనండి మనము విధి విధానాలను ఆచరించుకుంటూ భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తే మన జన్మ ధన్యమైపోతుంది. కోటి జన్మల పుణ్యంతో మనకంతా కూడా మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ముందుగా ఏంటంటే కనుకనండి ఏకాదశి కదా, ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. అలానే కాకుండా ఉతికిన బట్టల్ని ధరించాలి. ఈ రోజు ఏకాదశి పరమ పవిత్రమైన తిథి కాబట్టి ఈ రోజు పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదన్నమాట. అలా ధరించిన అనంతరం ఏంటంటే ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు ఏకాదశి శుక్రవారంతో వచ్చింది కాబట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు పెట్టుకోవాలి. పండగ వాతావరణం కాబట్టి ఇంటికి తోరణాలు కూడా మనం కట్టుకోవచ్చు. అలా కట్టిన తర్వాత మన ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు కలిపిన నీటితో క్లీన్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అనంతరం వచ్చేసి పూజ గదిని కూడా క్లీన్ చేసుకోవాలి. పూజ గదిలో ఉండే పటాలు అంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని మనం క్లీన్ చేసుకుని చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత స్వామివారికి ఏంటంటే తులసిమాలను సమర్పించాలి. ఈరోజు తులసి లేని పూజ ఆ పూజకు అంటే అంతగా ఫలితం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తులసిమాలను కానీ ఒక 5 తులసి దళాలను కానీ స్వామివారికి సమర్పించండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా సమర్పించిన తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలతో నిండుగా అలంకరించండి. అలా అలంకరించిన తర్వాత మనం ఏంటంటే కనుక స్వామివారికి ఈరోజు పిండి దీపం కూడా మనం చేసుకోవచ్చు. కుదరకపోతే నార్మల్ దీపమైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఈ రోజున పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి దీపం ఏంటంటే కనుక మీరు తమలపాకు పైన కానీ రావి ఆకు పైన కానీ దీపం పెట్టండి. అలా పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చండి. కాబట్టి రావి ఆకు పైన స్వస్తి గుర్తు వేసి దానిపైన ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ మన శక్తి కొలది అంటే మనము ఏదైనా సరే అంటే పోసేసుకుని మనం దీపారాధన చేసుకుని ఆ దీపంలో ఏంటంటే కనుక యాలక్కాయని వేయాలి. యాలక్కాయని వేసి దీపారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలానే కాకుండా భగవంతుడికి ఆ దీపం చేరుతుంది. పిండి దీపం చేసిన ఈరోజు 2 పిండి దీపాలు గోవింద నామాలు వేసేసుకుని పిండి దీపం చేసుకోండి. కుదరకపోతే ఇలా యాలకులతో సింపుల్గా దీపారాధన చేసేసుకుని సరిపోతుంది. ఈరోజు ఏంటంటే కనుక మనము ఆ స్వామివారికండి తీపి పదార్థం నైవేద్యం పెట్టాలి. క్షీర అన్నం కావచ్చు, లేదంటే కనుక ఇలా మనం ఏంటంటే రవ్వతో చేసిన పాయసం కేసరి కావచ్చు పెట్టుకోవచ్చు. దద్దోజనం కూడా స్వామివారికి ఏంటంటే కనుక నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం నైవేద్యాలు పెట్టకపోతే చిన్న బెల్లం ముక్కని అంటే పెట్టుకోవచ్చు అండి, సమర్పించేసుకుంటే సరిపోతుంది. 2 అరటిపళ్ళు చిన్న బెల్లం ముక్క మనం ఏంటంటే దీపం ధూపం నైవేద్యం అలానే కాకుండా ఏంటంటే హారతి పచ్చకర్పూరంతో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నమస్కారం చెప్పుకొని 2 ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత అక్షంతలను తలపై వేసుకుంటే సరిపోతుంది.
ఈరోజు ఉపవాసం ఉండాలి, కానీ కటిక ఉపవాసాన్ని ఉండకూడదు. ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే కనుక మన జీర్ణక్రియ అంటే మెరుగుపడుతుంది. ఉపవాసం ఉండటం వల్ల భగవంతుడికి మనం దగ్గరవుతాము. అలానే కాకుండా ఏంటంటే భక్తి భావంలో ఉండిపోతాము. ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే కనుకనండి మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే కనుక అంటే మానవుడికి ఆకలి విలువ తెలిసొస్తుందని కూడా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనం ఏంటంటే పూర్తిగా కటిక ఉపవాసాన్ని ఎప్పుడు చేయకూడదు. మనం నార్మల్గా ఏంటంటే కనుక పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం ఉంటే చాలా మంచిది. చాలా మంది కూడా ఏంటంటే పళ్ళ రసాలు తీసుకొని ఉపవాసం ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఉండవచ్చు. ఇంకా ఈ రోజున ఏంటంటే కనుక అన్నాన్ని తినకూడదండి. అన్నంలో మురా అనే రాక్షసుడు దాగుంటాడు. కాబట్టి బియ్యంతో చేసిన ఏ పదార్థాలను కూడా తినకపోవటమే చాలా మంచిదన్నమాట. ఇలా ఈ నియమాలు ఆచరించుకుంటూ మీరేంటంటే కనుక స్వామివారిని ఈ విధంగా పూజించుకోండి. ఆ తర్వాత తులసి కోటను కూడా మనం పూజించుకోవాలి. తులసమ్మ కూడా నీటిని సమర్పించడం, తులసి ప్రదక్షిణ అంటే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, తులసమ్మని పూజించడం, ఆరాధించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల కూడా మనకైతే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈ 2 వస్తువులు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి జరుగుతుంది. మంచి శుభ ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ రోజు శుక్రవారం కాబట్టి సరి సమానమైన రోజండి. ఇలా ఏకాదశి రావటం చాలా అంటే విశేషమని చెప్పొచ్చండి. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక చాలా శక్తితో కూడుకుని వస్తున్న ఏకాదశి, చాలా పవిత్రమైన ఏకాదశి అనమాట. ఈ ఏకాదశి తిథి రోజున మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకోవాలంటే మనం నార్మల్గా ఏంటంటే కనుక యాలకులని ఇంటికి కొని తెచ్చుకోవాలి. యాలకులు అంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి, పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. చాలా చిన్న ప్యాకెట్, నార్మల్గా మనకు 10 రూపాయలు ఇలా పెడితే ఒక 5-6 యాలకులు వస్తాయి కదా, అలాంటిదైనా సరే మీరు తెచ్చుకోండి. అది తెచ్చేసుకుని ఏంటంటే కనుక దీపం పెడతాం కదా, ఆ దీపంలో యాలక్కాయని వేయండి. చాలా మంచిది. అది డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుంది. దీపం భగవంతుడికి అంకితం చేయబడుతుంది. యాలక్కాయని వేసి దీపం పెడితే చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇలా దీపారాధన చేయటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు పోతాయి. ఇలా దీపం పెట్టడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేస్తే సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి యాలకులను తెచ్చుకున్న తర్వాత మనం ఈ రోజున ఏంటంటే కనుక దీపారాధన చేసుకుని 5 యాలకులను తీసుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత మనం ఏంటంటే కనుకనండి డబ్బు సమస్యతో ఇబ్బంది పడిపోతున్నట్టయితే, ధన సమస్య తీరటం లేదని మనం బాధపడిపోతున్నట్టయితే మనం ఏంటంటే కనుక 5 యాలకులు స్వామివారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ యాలకులను తీసేసి ధనం దాచే బీరువాలు లేదంటే కనుక మీ యొక్క పర్సులో వేసేసి ఉంచేసుకోండి, సరిపోతుంది. అవి తీయకండి. అవి 6 నెలల వరకు మంచి వాసనను వెదజల్లుకుంటూ ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి అలానే పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు తెచ్చుకోవాల్సిన 2వ వస్తువు పచ్చకర్పూరం. పచ్చకర్పూరం తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే కాకుండా మన జీవితం మారుతుంది, మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి. అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా ఇష్టము. కొంతమంది దేవతలకు, దేవుళ్లకు పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అన్నమాట. పచ్చకర్పూరం ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ దేవతలు, దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పచ్చకర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరం అనేది చాలా అద్భుతాలను సృష్టిస్తుంది. పచ్చకర్పూరం ఏంటంటే కనుకనండి మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెడుతుంది. 4 వైపుల నుంచి కూడా డబ్బు వచ్చేలాగా, 4 వైపుల నుంచి ధనానికి అంటే సంబంధించిన సమస్య తొలగి ధనం ఆకర్షించేలాగా చేయటానికి పచ్చకర్పూరం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా పచ్చకర్పూరం తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఏంటంటే కనుక పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వండి. అలానే కాకుండా ఈ రోజు చేసిన నైవేద్యంలో కూడా కొంచెం పచ్చకర్పూరం కలిపి స్వామివారికి నివేదన చేయండి. అనంతరం వచ్చేసి పచ్చకర్పూరం పూజ గదిలో పెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, ఏదైనా అంటే వ్యాపారంలో మీరు కొనసాగుతున్నారంటే అక్కడ గల్లాపెట్టెలు ఉంటాయి కదా, అలా గల్లాపెట్టెలో ఏంటంటే కనుక ఈ రోజు పూజ గదిలో పెట్టిన పచ్చకర్పూరాన్ని తీసి అక్కడ పెట్టుకుంటే సంపాదన విపరీతంగా పెరుగుతుంది, చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది, మంచి ఫలితాలను కూడా చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరు చూసి ఆశ్చర్యపోతారండి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తిథి రోజున పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకునేవారు. పచ్చకర్పూరం ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది, మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటేనండి బీరువాలో డబ్బు, బంగారం దాస్తాం కదా, అక్కడ ఏంటంటే కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకుని చేతితో మెదిపేసి అక్కడ ఆ ప్రదేశంలో ఏంటంటే కనుక కర్పూరం పొడిని చల్లేస్తే సంపాదన విపరీతంగా కలగటానికి అవకాశం ఉంటుంది. బీరువాలో పెట్టిన డబ్బు అంటే భద్రంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని నమ్మేవారు. కాబట్టి మీకు కూడా ధనం రావాలి, ధన సమస్య తీరాలి, పదే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు తాకట్లోకి వెళ్ళకూడదు అనుకునేవారు కూడా ఈరోజు పచ్చకర్పూరం తెచ్చుకొని ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏదైనా సరే పెద్ద పని అనుకున్నామా, ఆ పని జరగటం లేదు, ఒక కోర్టు కేసుకు సంబంధించింది కావచ్చు, లేదంటే కనుక ఒక భూమి కొనుగోలు చేసే విషయంలో కావచ్చు, ఇలా నార్మల్గా పెద్ద పనులు ఉంటూ ఉంటాయి
ఉంటాయి కదండి, ఆ పెద్ద పెద్ద పనులు అస్సలు కూడా జరగటం లేదండి. ఆ పనుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము, మా లైఫ్లో ఆ పనులు జరగాలని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజున తెచ్చుకున్న పచ్చకర్పూరం, అంటే ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మనం పచ్చకర్పూరం తెచ్చుకున్నాం కదా, తెచ్చుకున్న ఈ పచ్చకర్పూరంతో ఏంటంటే కనుక ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆవు నేతిలో ముంచి ఆ పచ్చకర్పూరం, లేదంటే కనుక మనము హారతి ఇస్తాం కదండి, హారతి ఇచ్చే పళ్ళెంలో ఏంటంటే కనుక ఈ పచ్చకర్పూరం పెట్టి దానిపైన 2 చుక్కల నెయ్యి వేసి హారతి ఏంటంటే కనుక మన ఇష్టదైవానికి ఇచ్చి మనం ఆ పని కోసం బయటికి వెళ్ళినా, లేదంటే కనుక ముఖ్యమైన పనుల కోసం మనం బయటికి వెళ్ళినా ఖచ్చితంగా ఏంటంటే మనం వెళ్ళిన పని తప్పక నెరవేరుతుంది, మంచి ఫలితాన్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారాన్ని కూడా మీరు ఆచరించుకోండి. పచ్చకర్పూరం మన పర్సులో పెట్టుకున్నా మనకు మంచి జరుగుతుంది, లక్ష్మీదేవి మన వెంట ఉంటుంది. అలానే కాకుండా స్వామివారికి కూడా పచ్చకర్పూరం ఇష్టం కాబట్టి స్వామివారి యొక్క దయతో ఇంకా మనం ముందుకు దూసుకువెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. పచ్చకర్పూరమే కదా అనుకోకండి, కర్పూరానికి అతీత శక్తి ఉంటుందన్నమాట. ఇలా తెచ్చేసుకుని ఇన్ని విధాలుగా కూడా వాడుకోవచ్చు, ఇంకా చాలా విధాలుగా కూడా పచ్చకర్పూరం వాడుకోవచ్చు. దరిద్ర జాతకాలు అనుభవించి దరిద్రంతో ఇబ్బంది పడిపోయేవారు, ఎప్పుడు కూడా అనారోగ్యాలతో సతమతమైపోయేవారు, ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రోగంతో బాధపడేవారు పచ్చకర్పూరం ఆయిల్ని ఏంటంటే కనుక నీటిలో కలుపుకొని మనము 21 రోజుల పాటు కానీ 11 రోజుల పాటు కానీ ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. లేకపోతే మన ఇంట్లో ఉండే కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది బకెట్ నీటిలో కలుపుకొని ఆ నీటితో కూడా స్నానం చేయటం వల్ల మనం అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇలా 9, 11, 21 రోజులు చేసుకున్న వారికైతే సర్వ దరిద్రాల నుంచి విముక్తి కలిగి మంచి ఫలితాలు ఉంటాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించేసుకోండి, సరిపోతుంది. శుక్రవారం ఏకాదశి తిథి వచ్చింది కాబట్టి ఈ రోజున ఉప్పుకున్న మనకైతే అద్భుతం జరుగుతుంది, అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. కాబట్టి ఉప్పుని కూడా మీకు వీలుంటే ఉప్పుకొని తెచ్చుకోండి. ఉప్పు కొంటే ఐశ్వర్యంతో పాటు లక్ష్మీదేవి ఉప్పుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు సంపద ఇస్తుంది, అలానే కాకుండా మన జీవితాన్ని మారుస్తుంది. ఇక ఆ తర్వాత మనం యాలకులు, అలానే కాకుండా పచ్చకర్పూరంతో పాటు మనకేంటంటే కనుక ఉప్పు అండి, ఉప్పు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనవి కాబట్టి ఇవి తెచ్చుకోవచ్చు. వాటితో పాటు ఈ రోజున ఏంటంటే కనుక తమలపాకులండి ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి, చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం తాంబూలం ఇవ్వడానికి తమలపాకుని వాడుతాం, కొన్ని పరిహారాల కోసం తమలపాకుని వాడుతాం. మనం ఏంటంటే పసుపు గణపతి చేసుకున్న, గౌరమ్మని చేసుకున్న తమలపాకుపై పెట్టి పూజిస్తాం. తమలపాకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి తమలపాకులను కొని ఇంటికి తెచ్చుకున్న అద్భుతం జరుగుతుంది. తమలపాకుని కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత తమలపాకు పైన ఏంటంటే కనుకనండి పచ్చకర్పూరాన్ని పెట్టి పూజ గదిలో పెడితే అద్భుతమే అద్భుతం అని చెప్పొచ్చు. తమలపాకులు కొని తెచ్చుకొని వాటిపైన మనం ఈ రోజున దీపారాధన చేసిన మనకైతే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. ఆ తమలపాకు ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో మన జీవితం అంత చక్కగా నిగనిగలాడుతూ ఉండటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తమలపాకు ఫ్రెష్గా ఉంటూ ఉంటాయి కదండి, తమలపాకులు మనం చూసినప్పుడు అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది కదా. అలా ఏంటంటే మన సంపాదనను పెంచడానికి కూడా ఈరోజు తెచ్చుకునే తమలపాకులు మనకు అలా ఒక రకంగా ఉపయోగపడతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తమలపాకు తెచ్చుకుంటే దానిపైన కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునెత్తుతో దీపారాధన చేయండి. ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. పిండి దీపం చేసిన తమలపాకు పైన పెట్టుకోండి, మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించేసుకోండి, సరిపోతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇన్ని వస్తువుల్లో మీరు 2 తెచ్చుకోండి, ఇవన్నీ కూడా తెచ్చుకోకండి. ఒకవేళ తెచ్చుకునే వీలుంటే అన్ని తెచ్చుకోండి, లేకపోతే 2 తెచ్చుకోండి, సరిపోతుంది. ఎలా చేసుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి.